జంక్ ఫుడ్ తినొద్దంటే తింటారు, కూల్ డ్రింక్ తాగొద్దంటే తాగుతారు, మళ్ళీ రిఫ్లెక్స్ చేతమంట అంటారు. వింత హార్షగా మాట్లాడాలా, హార్ట్ హర్ట్ అయిపోయేలా. ఏ తప్పు చెయ్యకుండా భూమి మీద ఎవరైనా ఉంటారా? నీ తప్పుల ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా. ఓకే, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిజీజ్ అంటే మన కడుపులో ఉన్న యాసిడ్ మన ఛాతిలోకి వస్తుంది అనమాట. ఎందుకంటే రెండింటి మధ్యలో ఉన్న డోర్ ఏదైతే ఉందో అది లూజన్ అయిపోయింది. అదే లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్. అది ఎందువల్ల లూజన్ అయిపోయింది అంటే మనం తినే జంక్ ఫుడ్ వల్ల, ఆల్కహాల్ వల్ల, కాఫీ వల్ల, తర్వాత స్ట్రెస్ వల్ల, స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల. సో మనం ఈ రిఫ్లెక్స్ని అవాయిడ్ చేయాలంటే మనం తీసుకునే మెడికేషన్స్తో పాటు మనం తీసుకోవాల్సిన టిప్స్. ఫస్ట్ది ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని చేయడం. రెండవది మనం పడుకునేటప్పుడు మన బెడ్ అంటే ఒక 15 degrees ఎలివేషన్లో పెట్టుకుని పడుకోవాలి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మీల్ తీసుకోవద్దు, దాని బదులు మల్టిపుల్ స్మాల్ మీల్స్ తీసుకోండి. మూడవది తినగానే పడుకోవద్దు. సో రెండింటి మధ్యలో కనీసం 3 hours గ్యాప్ ఇవ్వండి. ఈ 3 hours మనం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా సరే ఇంకా రిఫ్లెక్స్ పర్సిస్ట్ అవుతుంది అంటే కనుక ఈ కింది నెంబర్కి సంప్రదించండి. A few moments later.